హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే కమ్మనైన కూర చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రొయ్యలు ఒలవడానికి కావాల్సినటువంటి టిప్స్ కూడా ఈజీగా ఎలా ఒలుసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి అనే టిప్స్ కూడా ఈరోజు నేను షేర్ చేయబోతున్నా అండి. చాలా తక్కువ టైంలో మనం రొయ్యలను క్లీన్ చేయొచ్చు. వంకాయ రొయ్యల కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్లో, చపాతీలో, పూరీలో ఇలా దేంట్లో అయినా బాగుంటుందండి. ఇవైతే పొడుగు వంకాయలు తీసుకున్నాను నేను. పొడుగు వంకాయలతో ఈరోజు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది చూసే ముందు ఒకసారి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ట్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం. ఒక 100 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకొని ఒక చిన్న కడాయి పెట్టి ఇలా ముందుగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలన్నీ చక్కగా వేడయ్యి అందులో ఉండేటువంటి తేమ పోయి కొంచెం క్రిస్పీగా అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఇవి చాటలో వేసేసుకుందాం. ఇలా చాటలో వేసిన తర్వాత కొంచెం చల్లారాలండి. చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒకటి మంచి శుభ్రమైనటువంటి క్లాత్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి చల్లారిన తర్వాతనే ఇలా చేయాలండి. వేడిగా ఉంటే మాత్రం ఈ టిప్ పనిచేయదు. చల్లారిన తర్వాత ఇలా మనం లైట్గా నలిపేస్తూ ఉండాలి రొయ్యల్ని. ఇలా క్లాత్తో మనం రుద్దడం వల్ల వీటిపైన ఉండేటువంటి కాళ్ళు, ముక్కులు అటువంటి అన్నీ పోతాయండి. చూసారు కదా, ఇలా దాదాపుగా 50-60% క్లీన్ అవుతుంది. తర్వాత ఇలా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి పొట్టు ఎంత వచ్చేసిందో. ఇలా తొందరగా అయిపోతుంది. మనకి వేళ్ళ కుచ్చుకోకుండా ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా క్లియర్ అయిపోతాయండి. తర్వాత మనం ఎక్కడైనా కొంచెం ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి. ఇలానే అన్ని పక్కకు పెట్టేసి ఒకసారి మళ్ళీ అన్ని ఒక్కొక్కటి శుభ్రం చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేయడం చాలా సులువు. ఎవరికైనా చేయొచ్చు, ఎవరైనా ఈ రొయ్యల కూర చేయొచ్చు అండి. ఇది తెలియకనే అమ్మా ఈ క్లీనింగ్ ఏంటి అని చెప్పి అందరు విసుక్కొని రొయ్యల కూర చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా క్లీన్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసేసి కొంచెం నీళ్లు గోరువెచ్చగా చేసి ఆ నీళ్లు ఇందులో పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. మరి వేడి నీళ్ళు పోయొద్దండి. ఇలా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేద్దామండి. రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. నేనైతే వేరుశనగ పప్పుల నూనె, పల్లి నూనె వేస్తున్నాను. చక్కగా ఆయిల్ వేడవుతూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ నానిపోయాయి. గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ ఆయిల్లో డైరెక్ట్గా వేసేయాలండి. వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో లైట్గా ఫ్రై చేసాము. ఇప్పుడైతే ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలాగైన తర్వాత ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేస్తే బాగుండదండి. ఒక చిన్న ఆనియన్ వేసాను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చివాసన కొంచెం కూడా ఉండకూడదండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేద్దాం. వేసి చక్కగా అంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఇదే టైంలో కొంచెం కసూరి మెంతి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి, పర్లేదు. అంతా ఒకసారి కలిపేసుకొని మనము ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టినటువంటి వంకాయలు ఇందులో వేసేసుకోవాలి. వంకాయలు ఎప్పుడు కానీ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. పొడుగు వంకాయలు తీసుకున్నాను నేను. ఇవైతే మన మిద్దె తోటలో వచ్చిన వంకాయలు.
ఒక 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. రుచికి సరిపడా కారం 1 టీ స్పూన్ అండి. ఉప్పు 1½ టీ స్పూన్ వరకు పడుతుంది. ఉప్పులు కారాలు మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యే విధంగా చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో ఉంచాను. అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచాలండి. ఇప్పుడు చూద్దామండి మన కర్రీ 1 మినిట్ తర్వాత ఎలా ఉందో చూద్దాము. చూసారా మొత్తం కర్రీ అంతా ఈక్వల్గా వేడయింది. ఈ టైంలో పచ్చి ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసేసి చక్కగా అంతా కలిపేసుకోవాలండి. నేనైతే ఎక్కువ పచ్చి ధనియాల పొడి వాడతాను, ఎందుకంటే ఫ్లేవర్ డామినేట్ చేయకుండా టేస్ట్ మాత్రమే వస్తుందండి. కొందరికి ధనియాల పొడి స్మెల్ నచ్చదు, కాబట్టి ఇలా పచ్చి ధనియాల పొడి స్మెల్ రాకుండా టేస్ట్ మాత్రం పెరుగుతుంది. ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం స్టవ్ తగ్గించి మూత పెట్టి మనము వంకాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి. చక్కగా వంకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చక్కగా ఉడికిపోయింది. చూసారా వంకాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర వేసేసి చక్కగా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూడండి కొత్తిమీర చాలా ఫ్రెష్గా బాగుందా ఆంటీ అన్నారు. ఇదంతా మన మిద్దె తోటలో వచ్చే కొత్తిమీర అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి ఆ ఛానల్ కూడా ఫాలో కండి. చూసారు కదా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సింపుల్ టేస్టీ వంకాయ ఎండు రొయ్యల కూర అండి. ఇది చపాతీ, పూరి, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ చూసి కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.